శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ. ఇంకా పురంజయోపాఖ్యానానికి వస్తూ ఉన్నాం. అజామీలోపాఖ్యానం ఎంత పెద్దదో పురంజయోపాఖ్యానం కూడా అంతే. నాటి ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, 20వ అధ్యాయం ప్రారంభమైతూ ఉంది. వినండి. నాటి త్రేతాయుగంబున మేటి ఎగుచూ అలా అయోధ్య సింహాసనం అధివసించి ప్రజల పాలించే బలపరాక్రమములెసగా ప్రముఖ రవివంశజుండు పురంజయుండు. త్రేతాయుగంలో అది శ్రీరామచంద్ర యుగం. అన్నిటిలో సర్వసమర్థుడై అయోధ్య సింహాసనాన్ని బలపరాక్రమంతో పరిపాలించాడట పురంజయుడనే చక్రవర్తి. దేవబ్రాహ్మణమాన్యముల్ కొనుచు చక్రవర్తి నన్న అహంకారంతో పవిత్రమైన ఇది ఇక్ష్వాకు వంశమే అనే జ్ఞానం లేకుండా, పవిత్రమైన సూర్యవంశం అనేది ధ్యాస లేకుండా దేవబ్రాహ్మణమాన్యములు గొనుచు, పూర్వీకులు దేవతలకు మాన్యాలు ఇచ్చింటారు, బ్రాహ్మణులకు మాన్యాలు ఇచ్చింటారు. నచ్చి మెచ్చి ఉంటే ఆ మాన్యాలల్లా స్వాధీనం చేసుకుంటూ అంధభూత చేతస్కుడై, అంధోభూత చేతస్కుడై, అజ్ఞానం అనే అంధకారంలో కూడినవాడై ఆవేశించిన లోభభూతమున పిసినారితనం ఎప్పుడైతే వచ్చిందో అన్యాయంబుగా సంపదలు నావే ఎంచును ఆక్రమించుకొని, అన్యాయంగా ప్రజల సంపదలు కూడా నావే అనుకొని ఆక్రమణ చేస్తూ దీనాలాపమాలింపగన్, అందులో పాపం బీదవారు ఎందరో ఉంటారు, వారివి కూడా గుంజుకున్నాడు. భూములు, గేములు, పంటలు, ఆ దీనుల మొరలు కూడా వినక చావంబాది నిరంకుశత్వమున రాజశ్రీమదోన్మత్తుడై తానే చక్రవర్తిని, తనకు తిరుగులేదని నిరంకుశంగా ప్రజలను పీడించాడట ఆ పురంజయుడు. దారులందోచి తెచ్చిన ధనమునంతా ఆయన కనుసన్నల్లో దొంగలు లూఠీ చేసేవారు, అరణ్యాల్లో దోచేవారు, గ్రామాలు దోచుకునేవారు, డకాయిటీలు అక్కడ పెట్టి దాటు సొత్తు అని బెదిరించి గుంజుకునేవారు. వారు తెస్తే వాళ్లకు సగం, వీడికి సగం రాజుకు. దారులందోచిన ధనమునంత పాలుగొంచును చోరుల పంచ నిలచే. నిజంగా చోరబాధను ఆపవలసిన రాజు ఆ చోరులు తెచ్చిన ధనంలో భాగం తీసుకొని చోరులకు అండగా నిలిచాడట. శిస్తురూపాన ప్రజల హింసించి నించే సంభృతంబు రాజకోశంబునంతా శిస్తులు పెంచి, పన్నులు పెంచి
రాజకోశాన్ని చాలా పెంచుకున్నాడు. అంతా అన్యాయార్జితమే. దొంగలు తెచ్చిన దాంట్లో కూడా ప్రజలను పీడించి దారులు కొట్టి తెచ్చిన దాంట్లో కూడా భాగంతో ఇలా వాడు ధనం పెంచుకున్నాడు. ఇది పురంజయోపాఖ్యాన ప్రథమం. ఈ 3 పద్యాలే. మరి ఓం తత్సత్.